ఊరు పేరు సీతారాంపురం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుడికి 7 కిలోమీటర్ల దూరంలో, పైగరపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సీతారాంపురం పచ్చని చెట్లతో, ఇటుకు బట్టీలతో ఎంతో అందంగా కనబడుతుంది. అలాగే ప్రతి ఏటా ఒక పెద్ద పండుగ కూడా జరుగుతుంది. దానికంటే ముందు ఇంకే గ్రామంలోకి రాగానే ఎంతో ప్రేమగా మాట్లాడే మనుషులు, ఆటలతో ఆనందించే పిల్లలు మనకు కనబడతారు. ఊరు ముందుకు అలా వెళ్తుంటే ఆంజనేయ స్వామి ఆలయము, వినాయకుడి ఆలయము. ఈ వినాయకుడి ఆలయంలో 2 ఆలయాలు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి సరస్వతిదేవి ఆలయము, 2 లక్ష్మీదేవి ఆలయము. ఇంకా ముందుకు అలా వెళ్తుంటే రామాలయము, కొత్తగా నిర్మించే కృష్ణుడు ఆలయము మనకు కనబడతాయి. ఈ ఊర్లో పెద్దగా చేసే పండగ పేరేంటంటే నూకాలంతెల్లి పండగ. ఈ యొక్క నూకాలంతెల్లి పండగను ఎంతో ఘనంగా, వైభవంగా చేస్తారు. ఈ నూకాలంతెల్లి గుడి ఊరికి చివర కోనేరు దగ్గర ఉంటుంది. ఈ నూకాలంతెల్లి ఆలయానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అదేంటంటే మొదట్లో ఈ కనిపించే చెట్టు దగ్గర నూకాలంతెల్లి, మన్నంతెల్లి వెలిసారని ఇక్కడ ఉన్న గ్రామస్తులు మనకు చెప్తారు. తర్వాత నూకాలంతెల్లి ఆలయము, మన్నంతెల్లి ఆలయము నిర్మించారని, ఈ జాతర జరిగే రోజుల్లో ఒక పెద్ద నాగపాము నూకాలంతెల్లి గుడి మీదకి ఎక్కుతుందని, ఆ నాగుపామును మన్నంతెల్లిగా కొలుస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్తారు. ఈ గ్రామంలో బాగా ప్రసిద్ధి చెందిన 2 సాంప్రదాయ నృత్యాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి సువారి ఆట, 2 వెంకటరమణ పాట. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మన అకౌంట్ ఫాలో చేశాను గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియో తోటి కలుగుతాం.